పెగాసిస్ స్పైవేర్ దీనికి సంబంధించి అందరికీ ఇది గుర్తుండే ఉంటుంది. ప్రభుత్వం ఈ సాఫ్ట్వేర్ని గతంలో కొనుగోలు చేసి ప్రతిపక్షాల మీద, అలాగే దేశంలో కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులని వారి ఫోన్ కాల్స్ని ట్యాప్ చేస్తుంది అనేది అప్పట్లో ఇది ప్రభుత్వాన్ని కుదిపేసినటువంటి అంశం. అయితే దీనికి సంబంధించినటువంటి నివేదిక సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి నేపథ్యంలో దీని మీద నడుస్తున్నటువంటి కేసులకు సంబంధించి సుప్రీం ధర్మాసనం ఈరోజు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. పెగాసిస్ స్పైవేర్కి సంబంధించినటువంటి నివేదికను బహిర్గతం చేయలేమని, ఇది దేశ సమగ్రతకు, భద్రతకు, సార్వభౌమత్వానికి సంబంధించినటువంటి అంశమైనటువంటి నేపథ్యంలో దీన్ని వీధిలో చర్చల్లాగా చర్చించలేము. దీనికి సంబంధించినటువంటి నివేదికలో ఉన్న అంశాలు ఏవైనా సరే వాటిని బయటకు చర్చించేటువంటి అవకాశం లేదు. సుప్రీం ధర్మాసనానికి భారత సార్వభౌమాధికారం, భారత రక్షణ, భారత సమగ్రతే ముఖ్యము. సో ప్రతి వ్యక్తికి వ్యక్తిగతమైనటువంటి గోప్యత, హక్కులు అనేవి ఉంటాయని, వాటికి ఎక్కడైనా భంగం కలిగినట్లయితే వాటి గురించి చర్చించడానికి, వాటి గురించి వారికి న్యాయం చేయడానికి సుప్రీం ధర్మాసనం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని, అయితే ఉగ్రవాదులకు వ్యక్తిగత గోప్యత అనేది ఉండదని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సుప్రీం ధర్మాసనం అంగీకరించదు అని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది.